ఈ రోజు అయితే మహబూబ్ నగర్ వచ్చాము. మహబూబ్ నగర్ లో ఒక గడ్డి కాలుస్తుంటే నెట్ కాలిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి వచ్చాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే ఈ రోజు అయితే మేము మహబూబ్ నగర్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా క్రికెట్ నెట్ ఎట్లా కాలిపోయిందో. కాలిపోయే ముందు ఈ నెట్ ఎప్పుడు వేసామంటే ఒక 2 years అవుతుంది ఇప్పటికి. అయితే ఏ రిపేరు రాలేదు. ఈ రిపేరు కూడా ఎందుకు వచ్చిందంటే వీళ్ళు గడ్డి కాలుస్తుంటే నెట్ కాలిపోయింది అనమాట. గడ్డి కాల్చడం వల్ల ఏంటంటే ఆ గాలికి ఆ మంటలు అనేవి నెట్ మీద పడి నెట్ కాలిపోయింది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్యాచ్ వర్క్ చేస్తాం అనేది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు కూడా అపార్ట్మెంట్ కానీ బాల్కనీస్ కానీ ఇలాంటి క్రికెట్ నెట్లు కానీ ఉన్నా కూడా మనం అయితే రిపేర్ చేస్తాము. అలాగే కొత్త నెట్లు కూడా చేస్తాము. కొత్త నెట్లు అంటే అపార్ట్మెంట్కి కానీ లేదా స్పోర్ట్స్ నెట్ కానీ బాల్కనీస్ కానీ చిల్డ్రన్స్ సేఫ్టీ నెట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్రతిదీ అంటే నెట్కి సంబంధించిన ప్రతిదీ కూడా మేమైతే ఈ వర్క్ అయితే చేస్తాం అనమాట. ఖచ్చితంగా ఎవరికైనా ఉన్నా ఒకవేళ ప్యాచ్ వర్క్ ఉన్నా ఏమున్నా కూడా మాది అబౌట్లో నంబర్ ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్లో అబౌట్లో ఉంటుంది. ఈమెయిల్ ఒకటి ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు లేదంటే మెయిల్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా మనం అయితే మొత్తం కట్ చేసేస్తున్నాము. కట్ చేసేసి కొత్త నెట్ ఎట్లా చేస్తామో చూడండి. అంటే ఒక ప్యాచ్ వర్క్ లాగా అయితే ఉండదన్నమాట. మనం చేసే జాయింట్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేస్తాము. వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో కంటిన్యూ చేస్తేనే మీకు మేము వర్క్ ఎలా చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసేసాము. ఒకసారి అయితే గ్రౌండ్ చూడండి ఎట్లుందో. మొత్తం ఇలా ఉంది కదా. అయితే జాయింట్ అనేది ఎంతైనా కొంచెం జాయింట్ లా వస్తుంది కాబట్టి ఆ జాయింట్ ఒక ప్రాపర్ గా కనిపించాలి. అలాగే నీట్ గా కూడా ఉండాలి కాబట్టి మేమైతే డబల్ జాయింట్ అయితే చేసాం అనమాట. సింగిల్ జాయింట్ వేరు, డబల్ జాయింట్ వేరు. డబల్ జాయింట్ అనేది ఎలా వస్తుంది అనేది అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా పరిశీలించండి. మనకి ఎక్కడా కూడా గలీజ్గా కొట్టడం కానీ గలీజ్గా కనిపించడం కానీ మనం మొత్తం డబుల్ జాయింట్ చేసాం అనమాట. అంటే ఆ బాక్స్ టైపు అట్లా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇటు అటు జాయింట్ చేసాం కాబట్టి అది ఊడిపోయే సమస్య లేదు. మీరు ఎంత గట్టిగా ఆడుకున్నా సరే నెట్టే పగిలిపోవాలి కానీ అదైతే ఊడిపోదు అనమాట. అంత గట్టిగా ఉంటుంది. చూసారు కదా వర్క్ అయితే. మా వర్క్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.